ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎట్లా ఒకటి ఆపాలని చెప్పి పిల్లు వేశారు. వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు, మేము పేదవాళ్ళకి సరిగ్గా రావట్లేదు, సరిగ్గా జరగలేదని చెప్పి ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, మొత్తం ఆ రోజు అధికారులు వెరిఫై చేసి అన్నీ కూడా అన్ని సచివాలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ప్రతి డివిజన్లో వెరిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఎవరికి ఇవ్వాలో వెరిఫై చేసి మరి భరోసా పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను కనీసం మా ఇంటి డ్రైవర్ కానీ పన్నెవాళ్ళకి కానీ కూడా రికమెండ్ చేయలే. ఒక్క పట్టా కూడా బయట కూడా ఎవరు కూడా రికమెండ్ పారదర్శకంగా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చే పట్టాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా అది పారదర్శకంగా జరిగింది. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ ఏమన్నా అప్పుడు భరోసా పత్రాలు ఇచ్చేటప్పటికి సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ లేదు, అట్లాంటి ఏమన్నా ఒక రేషన్ కార్డు మీద 2 వచ్చి ఉండొచ్చు, అట్లాంటి ఏమైనా ఉంటే కూడా సరిచేసి మళ్ళీ కూడా క్లియర్గా అవి కూడా కొన్ని కట్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని కేవలం ఈ పట్టాలు ఇవ్వకూడదు, మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఆయన వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినట్టు మన ఏమంటున్నారు, నేను కేవలం పేదవాళ్ళకి అందాలి, పారదర్శకంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. కానీ పిల్లు వేసిన దాంట్లో ఒకటి ఉంది. ఒక విషయం ఏం చెప్పారంటే, ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి 8 లక్షలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర 8 లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు. ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళలో. వాళ్ళనైనా ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని చెప్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. ₹1 సిగ్గు లేదా మీకు ఆ రకంగా కోట్లు వేయటానికి? చెప్పమనండి ఇక్కడ ఉన్న రైతులు ఎవరినైనా. నేరుగా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి డబ్బులు అంటే ప్రజల్ని మోసం చేస్తారా మీరు? అంత రైతులు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే ఇన్ని సంవత్సరాలు, ఇక్కడ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటామా ఏడా? అంతకంటే నీచమైన బతుకుందా? రైతుల దగ్గర డబ్బులు తీసుకునేదేంటి? ఏ రకంగా వేస్తారు? పట్టాలు ఆపేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే చెప్తున్నాను, పట్టాలు మళ్ళీ అన్నీ కూడా అందరికి కూడా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చి తీర్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకవేళ మీకు అంత బాధగా ఉంటే నేను రాజకీయాల నుంచి పోటీ కూడా చేయకుండా, కానీ రైతులు మట్టుకి మరి పేద ప్రజల మటుకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మటుకు చేసి తీర్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరిని కూడా నేను ఎవరు చేశారు అనేది ప్రజలకే తెలుసు, ఎవరు చేస్తున్నారు ఇది అనేది. ఖచ్చితంగా కూడా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మేము రేపు 20వ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మరి మేము ఎందుకు ఇంత తొందరగా చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో అర్థం కావట్లా. పేద ప్రజలకు అన్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పట్టాలు ఇస్తున్నాం. 20వ తేదీ సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకొని తర్వాత పెద్ద డివిజన్లో కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటాం.